40,000 వస్తుందండి. వాళ్ళ ఆశని ఆడుకుంటున్నారు. ఇంకొకటి సార్, పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో సడన్ గా జనాభా తగ్గిపోయిందా? ఇప్పుడు పాపులేషన్ పెరిగితే గానీ రాష్ట్రానికి భవిష్యత్తు లేదా? ఏ కోణం చూడాలి బాబు గారు? బాబు గారి ఉద్దేశాన్ని నేను తప్పుపట్టను. మామూలుగా ఏంటంటే ప్రపంచవ్యాప్త ఫినామినా 2.1 ఉండాలి. 2.1 రేషియోలో పెరగాలి. అప్పుడు ఆ దేశం సఫిషియంట్ రొటీన్ గా రన్ అవుతున్నాడు. ఇప్పుడు ఇండియానే 1.8 1.7 దగ్గర ఉంది. కేవలం 3 స్టేట్స్ లో మాత్రమే 2.1 2.3 2.4 దాకా ఉంది. బీహారు, ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి చోట్ల. మన మిగతా అన్ని తక్కువ. మనకు ఆంధ్ర 1.5 అంటే చాలా దారుణంగా ఉంది. పెరుగుదలలో తరుగుదల నమోదైంది భారీగా. పెరుగుదలలో తరుగుదల పెరగకపోవడం కాదు. 100కి 102 మంది అవ్వాల్సింది 100కి 101.5 అవుతున్నారు. అంటే 200 దగ్గరకు వస్తే 203, ఇదివరకు 204. ఇది క్రమంగా తగ్గుదల అనేది చాలా ప్రమాదకరం. ఇప్పటికే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు నేనే ఆలోచిస్తాను, నేను ఇంకొక 10 ఏళ్ళు పోయేటప్పటికి నాకు ఓపిక తగ్గిపోతుంది. ఇప్పటికే మనం ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇదివరకు నేను సిటీ కేబుల్లో పనిచేసినప్పుడు 36 అవర్స్ డ్యూటీ 12 అవర్స్ రెస్ట్ తీసుకున్న రోజులు ఉన్నాయి. లేదా టీవీ 9లో పనిచేసినప్పుడు వారం రోజుల పాటు ఊళ్ళో కనిపించకుండా తిరిగేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఆ మారుతి వ్యాన్లోనే పడి తిరిగేసేవాడు. అట్లా నెల రోజుల తరబడి తిరుగుతూ ఉండేవాడు. ఒకటయ్యి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోటి, అట్లా పరుగులు పెడతానే వచ్చాం. ఇవాళ అంత ఓపిక ఉంది అంటే ఆ రోజు ఉన్నంత ఓపిక ఉండట్లేదు. అప్పుడున్నంత ఓపిక